హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా. శ్రావణ మేఘాలు పార్ట్ 15. దర్శి, నా ప్రాబ్లం ఇప్పుడు నీతో నేను చెప్పలేను. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అంతే అన్నాడు సీరియస్గా. నేను రావటం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంది అదే రిధంలో దర్శిని కూడా. నేను నీతోనే వెళ్తాను, ఇప్పుడే వెళ్తున్నాం మనం అన్నాడు చేయి పట్టుకుంటూ పంతంగా. అరే, చెప్తుంటే వినిపించుకోవేం, నీకేమైనా పిచ్చా అంది కోపంగా దర్శిని. చేయి వదిలేసి మోకాళ్ళ మీద కూర్చుని దర్శిని ఊహించలేనంత వేగంగా నడుం చుట్టూ రెండు చేతులు గట్టిగా చుట్టి పొట్ట మీద మొహం దాచుకుని, ప్లీజ్ నా మాట వినవే, నిన్ను చూస్తే భయం వేస్తోంది, జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది, ఇలాగే ఉంటే ఏ మలేరియాలోకో టైఫాయిడ్లోకో దించేస్తుంది, ఈ ఒక్కసారికి నా మాట విను, తర్వాత నువ్వెలా కావాలంటే అలా అన్నాడు చరణ్. దూరంగా తమ టీం వాళ్ళు రావటం చూసి చరణ్, మన వాళ్ళంతా వచ్చేస్తున్నారు, ప్లీజ్ లే, ఎవరైనా చూస్తే బాగుండదు అంది బ్రతిమలాడుతున్నట్టు. రాణి, చూసిన వాళ్ళకైనా అర్థమవుతుంది నీకు నాకు మధ్య ఏదో ఉందని, నీకెలాగూ అర్థం కావటం లేదు కదా అన్నాడు పంతంగా. దర్శినికి కోపం వచ్చేసింది. నీకు నాకు మధ్య ఏముంది అసలు అని అడిగింది ఫోర్స్గా. అది తెలుసుకోవటానికే కదా ఇప్పుడు నాతో రమ్మంటున్నాను అన్నాడు అంతలోనే చిలిపిగా. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు, ఇక బాగుండదని తప్పనిసరిగా సరే వస్తానులే, ముందు నా ముందు నుంచి లే అంది చిరాకుగా. ఓకే అన్నాడు లేస్తూ. వీడేంటి ఇంటికి వెళ్ళాక మొహంలో చూపుల్లో ఏదో తేడా ఉంది, ఎప్పుడూ లేని ఉల్లాసం ఉత్సాహం కనబడుతున్నాయి అని అనుకుంది దర్శిని మనసులో. తనకి హెల్త్ బాగాలేదని తెలిసి కామెడీ తీసుకురమ్మని పంపించిందని వచ్చిన వాళ్ళతో చెప్పాడు చరణ్ తన టీం వాళ్ళతో. అరగంటలో దర్శిని తీసుకొని తిరుగు ప్రయాణం కట్టాడు రాజమండ్రికి. రాజమండ్రి చేరిన వెంటనే ముందు హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఇక్కడికెందుకు అంది దర్శిని. ఈ రాత్రి ఎక్కడికి వెళ్తాం, ముందు నువ్వు కాస్త ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని రెస్ట్ తీసుకో, రేపు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి సిఎంసికి అన్నాడు. చరణ్ మాట పూర్తి కాకుండానే, నాకు నీతో ఉండాలని లేదు, నేను కామినీ దగ్గరికి వెళ్ళిపోతాను అంది కోపంగా. సరే అయితే తనకే కాల్ చేస్తా ఉండు అన్నాడు మొబైల్ తీసి. మళ్ళీ అంతలో ఏమనుకుందో, కాల్ చేయొద్దులే, ఇక్కడే ఉంటాను అంది దర్శిని. తను ఇక్కడికి వచ్చినట్టు కామెడీకి తెలిస్తే పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది, ఎలాగో రేపు వెళ్ళిపోదామని అంటున్నాడు కదా, అయినా నాకు కూడా అస్సలు నిలబడలేనంత వీక్నెస్గా ఉంది అని ఓకే అనేసింది చరణ్ మాటలకి. రూమ్ అయితే చాలా బాగుంది. పెద్దగా ఉన్న విండోలో నుంచి గోదావరి అందాలు, వెళ్ళిపోతున్న సూర్యుడు గుప్పెడతో తన అందాన్ని దిష్టి తీసి గోదావరి మీద వేసినట్టుగా ఉంది. నీళ్లన్నీ పూర్తి ఆరెంజ్ కలర్లో చిన్నగా కదులుతూ ఆ రంగుని తనలో కలిపేసుకుంటున్నాయి గోదావరి అలలు. దర్శినికి ముందు స్నానం చేయాలని ఉంది. స్నానానికి వెళ్ళిన తర్వాత చరణ్ ధోబీని పిలిచి ఆమె బట్టలన్నీ వేసేశాడు లాండ్రీకి. కాసేపటికి చరణ్ బయటికి వెళ్ళు అంది దర్శిని వాష్రూమ్లో నుంచి. నాకు ఇప్పుడేం పనిలేదు అన్నాడు అల్లరిగా అర్థమైనట్టుగానే. వీడికి బాగా ఎక్కింది అనుకొని నేను డ్రెస్ చేసుకోవాలి అంది. నువ్వు డ్రెస్ లోపలికి తీసుకెళ్ళలేదా అన్నాడు. మర్చిపోయాను చరణ్, అందుకే నిన్ను బయటికి వెళ్ళమంటున్నా అంది. బాత్రూమ్ ఉంది కదా, బయటికి రా, పర్వాలేదు అన్నాడు. ఈరోజు దర్శిని చేతిలో నా పని అయిపోయింది. డ్రెస్సు లోపలికి తీసుకువెళ్ళింది అనుకొని ఉన్న బట్టలన్నీ దోబీకి వేసేశాను, ఇప్పుడు ఎలా అనుకున్నాడు. బాత్రూమ్తో కోపంగా బయటకు వచ్చిన దర్శిని ఖాళీగా ఉన్న తన బ్యాగ్ చూసి, నా బట్టలేవి అంది. జరిగిన విషయం చెప్పి, అయినా నువ్వు ఈ డ్రెస్లో కూడా బాగానే ఉన్నావు మేరీజాన్ అన్నాడు నవ్వుతూ. ఏదో అయింది వీడికి, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళాక ఏదైనా జరిగిందా నీకు అంది ఆలోచిస్తున్నట్టు చూపుడు వేలుతో నోటి మీద చిన్నగా తట్టుకుంటూ. సీరియస్గా దర్శిని అన్న మాటలకి చరణ్ కూడా సీరియస్గా చూస్తూ, చాలా జరిగాయి, ఏదని చెప్పను, అయినా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు అంతే సీరియస్గా. ఒకవేళ పిచ్చి కుక్క కాని కరిచిందేమోనని నా అనుమానం అంది దర్శిని. ఇక ఆపుతావా నీ జోకులు, నేనెప్పుడు ఇలాగే ఉన్నాను నీ విషయంలో అన్నాడు చరణ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంది తనను తాను చూపించుకుంటూ. ఒక్క 10 minutes టైం ఇవ్వు, ఇప్పుడే బయటికి వెళ్తున్నాను అని దర్శిని ఎక్కడ తిడుతుందేమో అనుకొని లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు చరణ్. చరణ్ గురించే ఆలోచిస్తోంది దర్శిని. ఖచ్చితంగా చరణ్లో ఇంతకు ముందు లేని ఉత్సాహం, నా మీద ఇంట్రెస్టు బాగా పెరిగాయి. ఎవరిని చూసినా అంటీ ముట్టనట్టే ఉండేవాడు. మ్యారేజ్ క్యాన్సిల్ అయినా తనని ఇష్టపడుతున్నాడా, ఇంట్లో వాళ్ళకి భయపడి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడా, ఏదో సంథింగ్ ఉంది అనుకుంటూనే అలసటగా అలా మంచం మీద వాలింది.
చరణ్ వచ్చేసరికి దర్శిని మంచి నిద్రలో ఉంది. భోజనం తీసుకురమ్మని వస్తూ చెప్పి రావటంతో బాయ్ మీల్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు. వేడి నీళ్లతో తలస్నానం చేసిందేమో. ఇన్నాళ్లుగా పిచ్చి ఆలోచనలతో వేడెక్కిన మనసు శరీరం హాయిగా కమ్మటి నిద్రని కోరుకుంది. దర్శినిని చూస్తూనే చరణ్, పాపం ఇన్ని రోజులుగా నా కోసం బాధపడి ఉంటుంది, ఇకనైనా దర్శినికి దూరం కాకుండా ఉండాలి నేను అనుకున్నాడు. దర్శి అన్నాడు చెంపలు తడుతూ. మంచి నిద్రలో ఉందేమో. చేయి విసిరి కొట్టింది. బాగా కోపంగా ఉంది నా మీద. కోపం పోగొట్టి నా వైపు ఎలా తిప్పుకోవాలో ఏంటో అనుకున్నాడు చరణ్. ఇంత సున్నితమైన ఒంటిలో అంత మొండితనం ఎలా వచ్చిందే అన్నాడు కళ్ళు నులుపుకొని లేచి కూర్చున్న దర్శినితో. ఏంటి, నేనేదో నీ పెళ్ళాన్ని అయినట్టు రావే పోవే అంటున్నావు అంది లేని కోపాన్ని తెచ్చుకుని. చేసుకుంటే అవుతావు కదా అన్నాడు అల్లరిగా. నుదుటి మీద చేయి వేసి చూశాడు. వెచ్చగా తగిలింది. చరణ్ చేయి పడేసరికి దర్శిని కామ్గా చూసింది. ముందు భోజనం చేసి అప్పుడు నా మీద కేకలేయి. కమాన్ బేబీ, నాకు కూడా ఆకలేస్తోంది. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చేస్తాను అంటూ పరుగున వాష్రూంలో దూరి అన్నట్టుగానే 5 నిమిషాల్లో వచ్చేశాడు బయటికి. అలాగే మంచం మధ్య కూర్చుని ఉన్న దర్శినిని చూసి, ఓ గాడ్, నువ్వు పెట్టుకుని తినలేకపోయావా అంటూనే వచ్చి దర్శినికి ప్లేట్లో వడ్డించి తీసుకొచ్చి నోటికి అందించాడు. ఏమనుకుందో, పెట్టినదంతా కామ్గా తినేసింది బాగా ఆకలిగా ఉండటంతో. చరణ్ వెళ్ళినటి నుంచి మనసు బాగోకపోవటంతో కొంత ఇలాంటి ప్లేస్కి రావటంతో చుట్టూ ఎటు చూస్తున్నా ఏడుపులు పెడబొబ్బులే వినటంతో అస్సలు ఆకలి మీద కానీ అన్నం మీద కానీ దృష్టి పోలేదు దర్శినికి. ఏదో తిన్నానని అనిపించింది. 4 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతూ ఉండటంతో ఆ తిండి కూడా కరువయ్యింది. ఇదిగో ఇప్పుడు ప్రేమగా చరణ్ పెడుతుంటే కాదనాలని అనిపించలేదు. దర్శిని మనసుని అర్థం చేస్తున్నట్టు చాలా అన్నాడు. అంది ఇష్టంగా. ఇదిగో బట్టలు చేంజ్ చేసుకో అన్నాడు. మౌనంగానే అందుకుంది. 2 డ్రెస్సులు 2 నైటీలు ఉన్నాయి అందులో. పర్వాలేదే, మంచి టేస్టే ఉంది అనుకుంది వాటి కలర్స్ చూసి. లావెండర్ కలర్ 2 పీస్ సాటిన్ నైటీ చాలా బాగుంది. సరే అనుకుంటూ దాన్నే వాష్రూంలోకి తీసుకెళ్ళి వేసుకొని బయటికి వచ్చింది. మెడిసిన్స్ వేసుకో దర్శి అంటూ చేతిలో పెట్టాడు. కామ్గా కిమ్ అనకుండా చేతిలో ఉన్న మెడిసిన్స్ తీసుకుని వేసుకుంది. చరణ్ కూడా పగలంతా దర్శిని కోసం తిరిగి అలసిపోయి ఉండటంతో కిటికీ పక్కనే ఉన్న సోఫాలో నిద్రపోతూ, దర్శి ఎక్కువగా ఆలోచించుకు, ప్రశాంతంగా పడుకో, రేపటికల్లా జ్వరం తగ్గిపోతుందిలే అన్నాడు. అలాగే కళ్ళు మూతలు పడ్డాయి చరణ్కి. చరణ్ని చూస్తూనే దర్శి కూడా నిద్రలోకి జారుకుంది. కాసేపు అయ్యేసరికి మంచి నిద్రలో ఉన్న దర్శినికి జ్వరం తగ్గి ఒళ్ళంతా చెమట పట్టి తెలివొచ్చేసింది. లేచి కూర్చొని కప్పుకున్న బ్లాంకెట్ని తీసేసింది. స్లీవ్లెస్ ఒకటే ఉంచుకుంది. అప్పుడే గుర్తొచ్చినట్టుగా చరణ్ ఏడి అనుకుంటూ చుట్టూ చూసింది. సోఫాలో పడుకున్న చరణ్ని చూసి, పర్వాలేదు, వీడిని కాస్త నమ్మొచ్చు అని తనలో తానే నవ్వుకుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు గోదావరి మీద నుంచి వచ్చే గాలిని ఆస్వాదించింది. నిద్రపోతున్న చరణ్ని చూసి దగ్గరగా వచ్చి పక్కనే కూర్చుంది. వెన్నెల్లో కూడా మెరిసిపోతున్నాడు. అందగాడు, సుందరాంగుడు అని ప్రేమగా అనుకొని నుదుటి మీద పడుతున్న జుట్టుని మునివేళ్లతో సర్దింది. ఎందుకురా నాలో మళ్ళీ ఆశలు కల్పిస్తున్నావు? ఎవరూ లేనిదాన్నని నాతో ఆడుకుంటున్నావా అని తనలో తానే అనుకుంటున్నట్టుగా చరణ్ని చూస్తూ చరణ్ జుత్తులో వేళ్లు పోనిచ్చి ప్రేమగా నిమురుతూ అనుకుంది. దర్శిని లేవటం, తన దగ్గరకు రావటం అంతా చూస్తున్నాడు చరణ్. ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టు కామ్గా ఉన్నాడు. మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగా స్లీవ్లెస్ నైటీలో వరమిచ్చిన మోడ్రన్ దేవతలా ఉంది దర్శిని. గుండ్రని భుజాలు నున్నగా అందంగా మెరుస్తున్నాయి వెన్నెల వెలుగులో. భుజాల మీద తలస్నానం చేసిన వెంట్రుకలు నీటి అలల్లా కదులుతున్నాయి. పొందికైన అందాలు స్వేచ్ఛగా దర్శిని దగ్గరగా ఉండటంతో అందంగా దర్శనమిచ్చాయి. ఇంత దగ్గరగా చూసి ఆగలేని చరణ్ చేయి చాచి దర్శినిని క్షణంలో తన మీదకి లాక్కున్నాడు. తెలివిలోనికి వచ్చిన దర్శిని దూరంగా తోసేసింది చరణ్ని. కోపంగా వెళ్ళి బెడ్ మీద కూర్చుని, చూడు చరణ్, ఏ ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చావో తెలియదు, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ దారి నీది, నా దారి నాది, నా సంగతి నీకు అనవసరం అని చాలా గట్టిగా చెప్పింది. ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? ఇక్కడే ఉన్నాను కదా, నెమ్మదిగా చెప్పొచ్చు ఈ మాట అన్నాడు. నెమ్మదిగా చెప్పినా గట్టిగా చెప్పినా ఇదే మాట అంది ఫైనల్ అన్నట్టుగా. ఇది మామూలే అన్నట్టు చూసి, అవునా, కానీ నువ్వు చెప్పే మాటకి నీ బాడీ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది, అదేంటి మరి అన్నాడు సీరియస్గా.
అర్థం కాలేదు దర్శినికి చరణ్ మాటలు. అది తెలిసినట్టుగా చెప్తా చూడు అంటూ బెడ్ మీద దర్శిని వరకు వెళ్ళి అంచున కూర్చుని దర్శిని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నేను కనబడకపోతే ఈ కళ్ళున్నాయే నా కోసం చుట్టూ వెతుకుతాయి. నన్ను చూడగానే ఈ కళ్ళల్లో చమక్కున మెరుపు వచ్చేస్తుంది అంటూ అందమైన కళ్ళను మెల్లగా చేతులతో మూశాడు. అది నేను అంది దర్శిని మాటలు రానట్టు. ఉష్ అన్నాడు మాట్లాడవద్దన్నట్టు. నీ శ్వాస స్పీడప్ అవుతుంది అంటూ ముక్కు మీద వేలితో చిన్నగా రాశాడు. అప్పుడే నాతో ఏదో చెప్పాలన్నట్టు ఈ పెదవులు రెండూ అదురుతాయి నన్ను చూడగానే. ముక్కు మీద ఉన్న వేలు తీసి పెదవుల మీదకి తీసుకువచ్చి చిన్నగా అదురుతున్న పెదవుల్ని వేలితో రాశాడు. కానీ మాటలు రాక మూగబోయినట్టు ఇక్కడ మాటలాగిపోతాయి అంటూ కంఠం మీద సున్నితంగా నిమిరాడు అంటున్నట్టు. చరణ్ ఊపిరి దర్శినికి తగులుతోంది వెచ్చగా. దర్శిని గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తోంది. కానీ నీ మనసు నా మనసుకేదో మెసేజ్ పంపుతుంది ఇలాగే అంటూ చేతిని తీసుకెళ్ళి ఆమె గుండెలు కానించాడు. ఇప్పుడు నేను చెప్పనా నువ్వేమనుకుంటున్నావో అన్నాడు చరణ్. అసలు దర్శినికి మాటే రావడం లేదు. అలాగే తన పెద్ద పెద్ద కళ్ళని ఎత్తి చరణ్ వైపు ఆశ్చర్యంగా చూసింది. పల్చని శాటిన్ నైటీ కింద ఆమె గుండె స్పీడ్గా కొట్టుకోవడం చరణ్ చేతికి తెలుస్తోంది. కనీసం ఆ చేతిని తోసేయాలనే ఆలోచన కూడా రాలేదు దర్శినికి. చేతి కింద మెత్తగా తగులుతున్న స్పర్శ చరణ్కి మతి పోగొట్టింది. దర్శిని కళ్ళల్లో ఇష్టం స్పష్టంగా చరణ్కి తెలిసిపోయింది. దర్శినికి చరణ్ కళ్ళల్లో ఇష్టంతో పాటు ఇంకేదో చెప్పలేని భావం మనసుని జోకొట్టినంత హాయిగా ఉంది. మనసు మీద మత్తు జల్లినట్టుగా చాలా ఇష్టంగా అనిపించింది చరణ్ని చూస్తుంటే. ప్లీజ్ చరణ్ వదిలే అంది గొంతు తడారిపోతుండగా. నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా జరిగాడు. దర్శిని అందాలు మెత్తగా ఒత్తుకున్నాయి చరణ్కి. భయపడ్డావా అన్నాడు. ఇద్దరి దగ్గరతనం వల్ల చిందిన చెమటకి దర్శిని మెడ మీద అతుక్కుపోయిన వెంట్రుకల్ని నోటితో ఉఫ్ అంటూ గాలి ఊదాడు. మరింత బేజారైపోయింది దర్శినికి. ఎలా కనిపిస్తున్నాను మేరీజాన్? రౌడీలానా? నీకుగా నువ్వు ఇష్టపడి దగ్గరవ్వాలి. అంతవరకు వెయిట్ చేస్తా. నిద్ర వస్తుందా అంటూ పిల్లో మీదకి చేర్చాడు పదిలంగా. క్లోజ్ యువర్ ఐస్ అంటూ మృదువుగా కళ్ళు మూశాడు. గుడ్ నైట్ బేబీ అన్నాడు చిన్నగా. నుదుటి మీద మెత్తని స్పర్శ తగిలింది దర్శినికి. హాయిగా కళ్ళు మూసుకుంది దర్శిని. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా దర్శినికి గుర్తులేదు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు వెంటనే అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను. ఇక నుంచి తప్పకుండా ఇచ్చేస్తానండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.